ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ జరిగింది ప్రియా ఇంకా సుమిత్ర మధ్యలో. ప్రియా ఇంకా సుమిత్ర చిన్నప్పటి నుంచే చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు. వాళ్ళిద్దరూ పనిచేసే కంపెనీ కూడా ఒకటే. ఒకరోజు ప్రియా ఇంకా సుమిత్ర లేట్ నైట్ పార్టీ నుంచి ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ కార్లో జర్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఇద్దరి మొహాల్లో నవ్వు లేదు. వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపంగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఉంటారు. వీళ్ళిద్దరూ ఇలా ఎందుకున్నారంటే, ఇందాక జరిగిన పార్టీలో ప్రియా సుమిత్ర యొక్క సీక్రెట్ని వాళ్ళందరి ఫ్రెండ్స్ ముందు చెప్పేస్తుంది. అందుకని సుమిత్ర ప్రియా మీద చాలా కోపంగా ఉంటుంది. ప్రియా కూడా ఇప్పటి వరకు చాలాసార్లు సుమిత్రకి సారీ చెప్పేసి బ్రతిమలాడుకుని ఉంటుంది. ఇంకా ఎంత బ్రతిమలాడినా సరే సుమిత్ర నార్మల్ అవ్వకపోయేసరికి ప్రియాకి కూడా కోపం వస్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా జర్నీ చేస్తూ ఉంటారు. అయితే కాసేపు ఇలా జర్నీ జరిగాక వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపపడడం స్టార్ట్ చేస్తారు. అంటే ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. అలాగా ఒకరినొకరు తిట్టుకుని గొడవ అలా పెద్దదవుతుంది. ఈ గొడవ ఇలా జరుగుతున్నప్పుడు ప్రియా ఒక్కసారిగా పెద్దగా అరుస్తుంది, కార్ ఆపమని. ఇంకా సుమిత్ర కూడా కోపంలో ఉండి కార్ బ్రేక్స్ని చాలా గట్టిగా నొక్కుతుంది. కార్ సడన్గా ఆగిపోతుంది. కార్ ఆగిన వెంటనే ప్రియా దిగేసి కార్ బయటికి వెళ్ళి ముందు నుంచి ఉంటుంది. కోపంలో కొన్నిసార్లు మనం ఏం చేస్తామో మనకే తెలియదు. అలాగే సుమిత్ర కూడా చేసింది. సుమిత్ర బాగా కోపంగా ఉండడం వల్ల తను చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్ అయినా సరే ప్రియాని అర్ధరాత్రి అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతుంది. సుమిత్ర అలాగా కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ప్రియాని దాటేసి వెళ్ళిపోతుంది. ప్రియా ఆ కార్ వైపే చూస్తూ ఉంటుంది. ఇంకా తన కంట్లో నుంచి నీళ్లు ఆగవు. అయితే ప్రియా కాసేపు ఆగి తన ఏడుపుని కంట్రోల్ చేసుకుని మెల్లగా ముందుకు నడవడం మొదలు పెడుతుంది. అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఫోన్ తీసి క్యాబ్స్ బుక్ చేసుకోవడానికి చూస్తుంది. కానీ తన ఫోన్లో నో సిగ్నల్ అని చూపిస్తుంది. క్యాబ్స్ బుక్ చేసుకోవడానికి కుదరదు. ఇంకా ప్రియా కూడా టెన్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. తను తన ఫోన్లో టైం చెక్ చేస్తుంది. కరెక్ట్గా అర్ధరాత్రి 1 గంట అవుతుంది. చుట్టూ ఎవరూ లేరు. చూస్తే మొత్తం చీకటిగా ఉంది. తన ఫోన్లో సిగ్నల్ కూడా లేదు. అందుకనే తను బాగా టెన్షన్ ఫీల్ అవుతుంది. అలాగే తను ముందుకు నడుస్తూ వెళ్తూ ఉంటుంది. తను భయపడకుండా ఉండడానికి కొంచెం దూరం నడిచాక ఆటోనో క్యాబో ఏదో ఒకటి దొరుకుతుంది, నేను వెళ్ళిపోతాను అని తనకు తాను సర్ది చెప్పుకుంటుంది. అలా ఆలోచిస్తూ ఫోన్ వైపు సిగ్నల్ కోసం చూస్తూ నడవడం వల్ల తను రోడ్ని పెద్దగా పట్టించుకోదు. తన కాలు ఇంతలో బురదలో ఇరుక్కున్నట్టు తనకు అనిపిస్తుంది. కిందకి చూస్తే రోడ్డు మధ్యలో చాలా బురద ఉంటుంది. కానీ తనకి అది చాలా వింతగా అనిపిస్తుంది. అలాంటి బురదని ఇప్పటి వరకు తను చూడలేదు. పైగా ఆ బురద నుంచి చాలా భయంకరమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. తన కాలు పూర్తిగా ఆ బురదలో ఇరుక్కుపోవడం వల్ల చెప్పులు నిండా ఆ బురద అంటుకుంటుంది. తన రోడ్డుకి అటు ఇటు చూస్తుంది. తనకి ఒక రెడ్ కలర్లో కర్చీఫ్ కనపడుతుంది. ఆ కర్చీఫ్ని తీసుకుని తన చెప్పుల్ని క్లీన్ చేసుకుని ఆ కర్చీఫ్ని మళ్ళీ అక్కడే పడేసి తను మళ్ళీ నడవడం మొదలు పెడుతుంది. అలా కొంచెం దూరం నడిచాక తన వెనకాల ఎవరో పరిగెత్తుకుంటూ స్పీడ్గా తన వైపే వస్తున్నట్టు తనకు అనిపిస్తుంది. వెంటనే ప్రియా వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఎవ్వరూ ఉండరు. తను ఇలా బాగా భయపడిపోవడం వల్ల తనకే అలా కనిపిస్తుందేమో అని చెప్పి తనకి సర్ది చెప్పుకొని ముందుకెళ్తుంది. అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాక తనకి వాటర్ అవుతాయి. తను తన బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ని తీసుకోవడానికి తన బ్యాగ్ జిప్ ఓపెన్ చేస్తుంది. కానీ లోపల చూసిన దానికి తను చాలా షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇందాక తను తన చెప్పుల్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసిన రెడ్ కలర్ కర్చీఫ్ తన బ్యాగ్లో ఉంటుంది. తనకి బాగా క్లియర్గా గుర్తుంటుంది. ఆ రెడ్ కలర్ కర్చీఫ్ని తను క్లీన్ చేసుకుని రోడ్డు మీద అక్కడే పడేసి వచ్చేస్తుంది. కానీ ఆ రెడ్ కలర్ కర్చీఫ్ మళ్ళీ తన బ్యాగ్లోకి ఎలా వచ్చిందో తనకు అస్సలు అర్థం కాదు. ఇలాగా ఆ రెడ్ కలర్ కర్చీఫ్ని చూసి తను భయపడుతూ ఉన్నప్పుడు తను వెనకాలకి ఎవరో వచ్చినట్టు తనకు అనిపిస్తుంది. తను వెంటనే వెనక్కి తిరిగి చూస్తే తనకి దగ్గరలో అయితే ఎవ్వరూ ఉండరు. కానీ బాగా దూరంగా ఒక చెట్టు వెనకాల ఒక అబ్బాయి తన వైపే చూస్తున్నట్టు తనకు అనిపిస్తుంది. తను కొంచెం క్లియర్గా చూడగానే తను ఒక బ్లాక్ కలర్ హుడీ వేసుకుని తన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే తను చూడడానికి ఒక నార్మల్ మనిషిలాగా తనకు కనపడలేదు. తన ఫేస్ మాత్రం క్లియర్గా కనపడట్లేదు, కానీ తను చూడడానికి మాత్రం చాలా ఆడ్గా ఉన్నాడు. ఈ జరిగేదంతా చూసి ప్రియాకి బాగా భయం వేస్తుంది. తన కాళ్ళు చేతులు వణకడం మొదలవుతాయి. తను వెంటనే ఆ రెడ్ కలర్లో ఉన్న కర్చీఫ్ని తన చేతిలోకి తీసుకుని పక్కకు విసిరేస్తుంది. తర్వాత తను వెంటనే త్వరగా నడవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా అలాగే కొంచెం దూరం నడుస్తుంది. తన వెనకాల ఎవరో నడుస్తూ తన వైపే పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు ఆ ఫుట్ స్టెప్స్ బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కానీ తనకు మాత్రం వెనక్కి తిరిగి చూడడానికి ధైర్యం సరిపోదు. ఇంత భయం ఎక్స్పీరియన్స్ చేశాక తనకి ఉన్న కోపం అంతా పోతుంది. ఇంకా సుమిత్రకి ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఫోన్లో మాత్రం అస్సలు సిగ్నల్ ఉండదు. సుమిత్రకి ట్రై చేస్తూనే ఉంటుంది, కానీ ఫోన్ మాత్రం రింగ్ అవ్వదు.
ఆ ఫోన్ కలవకపోయేసరికి ప్రియా ఇంకా బాగా భయపడిపోతుంది. తను ఇందాక చూసిన ఆ అబ్బాయి తనకు గుర్తొచ్చిన ప్రతిసారి తన గుండె బాగా గట్టిగా కొట్టుకోవడం మొదలవుతుంది. ప్రియా ఇంకా మనసులో ఒకటి ఫిక్స్ అవుతుంది. తనకి ఎవరన్నా కనపడేంత వరకు తను ఇంకా ఆగకుండా పరిగెత్తాలి అని అనుకుంటుంది. తను అలాగే పరిగెత్తడం మొదలు పెడుతుంది. అలా తను పరిగెత్తడం మొదలుపెట్టిన కొంతసేపటికే తను మళ్ళీ ఆగుతుంది. ఎందుకంటే తన కాలు మళ్ళీ బురదలో ఇరుక్కుంటుంది. ప్రియాకి మళ్ళీ భయం బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే తను ఇందాక కాసేపటి ముందు ఎలాంటి బురదనైతే చూసిందో ఇది కూడా అలాగే ఉంది. ఇంకా ఇక్కడి నుంచి కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ప్రియాకి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే తను తిరిగి మళ్ళీ ఇందాకటి ప్లేస్కే వచ్చిందా అని తనకి అనుమానంగా ఉంటుంది. అందుకనే తను వెనక్కి తిరిగి మళ్ళీ చూస్తుంది. ప్రియా ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. ఎందుకంటే తన అనుమానం నిజమైంది. ఇందాక చూసిన ఆ బ్లాక్ కలర్ హుడీ అబ్బాయి తన వెనకాలే ఉంటాడు. కాకపోతే ఈసారి దూరంగా కాదు, చాలా దగ్గరగా ఉంటాడు. తన ఫేస్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. తన కనుగుడ్లు నల్ల రంగులో కాకుండా బాగా తెల్లగా ఉంటాయి. ఇంకా తన ఫేస్ మీద చాలా గాయాలు ఉంటాయి. వాటిలో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇంత భయంకరమైన మొహాన్ని చూసిన తర్వాత తను అరవడం మొదలు పెడుతుంది. తను ఇంకా ఏమీ ఆలోచించకుండా బాగా స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అలా పరిగెడుతూ తన కళ్ళు కూడా మూసేసుకుంటుంది. ప్రియా నాకు బాగా భయపడిపోయి కళ్ళు మూసుకుని పరిగెత్తడం వల్ల తను దేంతో గుద్దుకుని కింద పడిపోతుంది. తను స్పృహ కోల్పోతుంది. అయితే కొద్దిసేపటి తర్వాత తను స్పృహలోకి వస్తుంది. తను కార్లో ఉందని చూసి తను బాగా భయపడుతుంది. కార్ డ్రైవ్ చేస్తుంది ఎవరా అని ముందుకు చూస్తే సుమిత్ర కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. సుమిత్రని చూడగానే తను భయపడకుండా మామూలు అయిపోతుంది. ఇందాక ప్రియా ఏడ్చుకుంటూ కళ్ళు మూసుకుని పరిగెత్తడం వల్ల చూసుకోకుండా తన కార్ని గుద్దేస్తుంది. అందుకే తను స్పృహ కోల్పోతుంది. అయితే ఇదంతా సుమిత్ర ప్రియాకి చెప్తుంది. అయితే సుమిత్ర ప్రియాకి సారీ చెప్పి నేను ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్తుంది. ఈ మాటలన్నీ సుమిత్ర చెప్తున్నప్పుడు ప్రియా వింటుంది కానీ ఒక్క మాట కూడా మాట్లాడదు. అయితే సుమిత్ర ప్రియాని ఇలా అడుగుతుంది, నువ్వెందుకు కళ్ళు మూసుకుని భయపడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నావు? కారు నడుపుతుంది నేను కాబట్టి సరిపోయింది, వేరే వాళ్ళు అయితే ఏమై ఉండేది అని ప్రియాని అంటుంది. కానీ ప్రియా మాత్రం అసలు ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతుంది. ప్రియాని ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సరే కొన్ని రోజుల దాకా తనేం మాట్లాడదు. తనకేం జరిగిందో తనకే ఇంకా అర్థం కాలేదు. సుమిత్ర మాత్రం ప్రియాని అలాగ కారులో నుంచి దింపేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం వల్ల తను ఇంకా కోపంగా ఉందేమో, అందుకనే మాట్లాడట్లేదేమో అని అనుకుంటుంది. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. సుమిత్ర ఇంకా ప్రియా ఇంట్లోకి వెళ్ళాక కూడా ప్రియా ఏం మాట్లాడదు. సుమిత్ర ప్రియా వైపు చూసి నేను ఎప్పుడూ ఇంకా అలా చేయలేని చెప్పాను కదా, చేసినందుకు సారీ, ఇప్పుడైనా మాట్లాడతావా? సర్లే నీ ఇష్టం వెళ్ళిపోతుంది. ఇంకా ప్రియా ఏం మాట్లాడకుండా వచ్చి సోఫాలో కూర్చుంటుంది. తను టీవీ ఆన్ చేద్దామని చెప్పి టీవీ రిమోట్ని తీసుకోవడానికి చూస్తుంది. ఆ టీవీ రిమోట్ పక్కన రెడ్ కలర్లో ఉన్న కర్చీఫ్ కనపడుతుంది.